హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇక్కడ మీషోలో ఒక కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ తీసుకున్నానండి. అది ఎలా వచ్చిందో ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను, చూడండి. అలాగే నిన్న ముక్కోటి ఏకాదశి కదా, మేము తాడిపత్రిలో ఉన్న సింతరాయల దేవాలయానికి వెళ్ళామండి. నేను ఇంతవరకు ఎప్పుడే కానీ ఆ టెంపుల్ అనేది చూడలేదు. ఇప్పుడు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీస్ చూద్దామండి ఎలా వచ్చిందో. కలర్ అయితే నేను వేరే పెట్టానండి, ఇది వేరే వచ్చింది నాకు. కానీ ఎలా ఉందో చూద్దాము. ఫినిషింగ్ అంతా, వర్క్ ఫినిషింగ్ ఎలా ఉందో చూద్దాము. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. నేను వర్క్ అనేది రెడ్ పైన గ్రీన్, అంటే బ్లూ కలర్ కాకుండా గ్రీన్ కలర్ వచ్చేలాగా, ఇక్కడ పర్పుల్ ఉంది కదా, పర్పుల్ కాకుండా గ్రీన్ థ్రెడ్ వచ్చేలాగా నేను పెట్టానండి. అదైతే మా అక్క శారీలకు సరిపోతుందని పెట్టాను, కానీ ఇక్కడ ఆపోజిట్ వచ్చింది వర్క్ అనేది. వర్క్ అయితే ఫినిషింగ్ అంతా చాలా బాగుంది. క్లాత్ కూడా 2 పీసెస్గా ఇచ్చాడండి. ఒకటి ఫ్రంట్ పార్ట్ అండ్ ఒక హ్యాండ్ ఇచ్చాడు, ఇంకొకటి ఏమో బ్యాక్ నెక్ అండ్ ఒక హ్యాండ్ ఇచ్చాడండి. చూడండి, వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అండి. క్లాత్ అయితే చాలా బాగుంది, ఏం పిగిలిపోవడం అట్లా ఏం జరగదు అన్నమాట. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. మీకు ఎవరికైనా నచ్చితే నేను ఇచ్చిన కోడ్తో తీసుకోవచ్చండి. ఇక్కడ బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఏం తట్టుకొని వెళ్ళేటట్టు అట్లా ఏం లేదనమాట. చూడండి, ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఈ వర్క్ వచ్చేసి కచ్ వర్క్ అండి. మధ్యలో మిర్రర్ వచ్చింది, తర్వాత కచ్ వర్క్ వచ్చిందంట. కచ్ వర్క్ కూడా బాగా ఉంటుందండి, లుక్ వేసుకున్నా కూడా సింపుల్గా ఉంటుంది, కానీ లుక్ అనేది గ్రాండ్గా కనిపిస్తుంది మనం బ్లౌజ్ వేసుకున్నా కూడా. చూడండి, గోల్డ్ జరీతో వేసాడు అక్కడక్కడ బుట్టీస్. తర్వాత హ్యాండ్ కూడా తీసుకున్నాడు లైన్స్, అడ్డ లైన్స్, నిలువు లైన్స్. అలాగే మిర్రర్ అండి, ఇదేం ప్లాస్టిక్ మిర్రర్, మామూలు మిర్రర్ కాదు. వర్క్ అయితే చాలా ఫినిషింగ్ బాగుందండి. చూడండి, అక్కడ జరీ ఇచ్చినాడు మళ్ళా. చాలా బాగుంది ఫినిషింగ్ అయితే. మీకు ఎవరికైనా ఈ బ్లౌజ్ పీస్ నచ్చింది అనుకుంటే, మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటే, నేను ఇచ్చే కోడ్ ద్వారా వెళ్ళండి, తీసుకోవచ్చండి. మీకు నేను పెట్టిన కాస్టే మీకు కూడా వస్తుంది. చూడండి, దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. మా ఊరికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడిపత్రిలో సింతరాయల దేవాలయం టెంపుల్కి వెళ్ళామండి. ఇంకోటి ఏకాదశి రోజు గుడికి వెళ్ళామండి తాడిపత్రిలో. ఈ టెంపుల్ని బయట నుంచే చూశాను, కానీ ఇంతవరకు ఎప్పుడు లోపలికి వెళ్ళి చూడలేదండి. ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి టౌన్కి వెళ్తూనే ఉన్నాను, కానీ చూడలేదు లోపలైతే. చాలాసార్లు ఆ గుడి ముందర వెళ్ళాను, కానీ చూడలేదు. ఇది బయట ఉంది స్టార్టింగ్లో. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడండి. తిరుపతి తర్వాత ఈ గుడి ఇక్కడ బాగా వెలిసిందండి. అంటే చూడండి లోపల ఎలా ఉందో, డెకరేషన్ ఎలా చేశారో. రకరకాల పూలతో చేశారండి డెకరేషన్ అయితే. గుడి అయితే చాలా పాతకాలంది, చాలా బాగుంది గుడి.
ప్లేస్ కూడా చాలా దండిగా ఉందన్నమాట. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. మేము ఈవినింగ్ 4:30 ఆ టైంలో వెళ్ళాము. చూడండి డెకరేషన్ అంతా ఎలా చేశారు. మామిడి ఆకులు, తర్వాత అరటి ఆకులతోనూ అలా అలంకరించారు. క్యూలో వెళ్తూనే ఉన్నాం. చాలా టైం పట్టిందండి. ఒక 2 అవర్స్ పట్టింది. చూడండి ఇక్కడ నాగల కట్టండి. గుడి కూడా ఎంత పొడవు ఉందో చూడండి లోపల. ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఈ గుడి మెయిన్ గేట్ తెరుస్తారండి, మెయిన్ డోరు. మిగతా టైంలో అసలు ఓపెనే చేయరంట. చూడండి రకరకాల పూలు, ఇవన్నీ బెంగళూరు నుంచి తెప్పించారంట అండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్ డోర్ కాడ ఓపెన్ చేయలేదండి ఇప్పుడు కూడా. అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి. ఆ డోర్లు మాత్రమే ఓపెన్ చేశారు. ఇక్కడ బయట కూడా వెంకటేశ్వర స్వామిని ఒక రథంలో కూర్చోబెట్టారండి. చూడండి ఎలా ఉందో. లోపలండి ఇది గర్భగుడిలో. అక్కడ ఫొటోస్ తీసుకొనివ్వలేదు. మేము ఎట్లో ఒక కొంచెం అలా వాళ్ళకు దాక్కొని తీసుకున్నాం అనమాట. లోపల డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి. చూడండి వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడో. కొన్ని ఫొటోస్ క్లిక్ చేశాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది బయట అండి.